హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక ఇంపార్టెంట్ న్యూస్ని అయితే నేను ఒక మంచి హ్యాపీ న్యూస్ని షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఏంటంటే ఈరోజు హోలీ పండగ కదా, అందుకని మా పాప వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. ఈరోజు హాలిడే కదా, అందుకైతే వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. తనైతే టిఫిన్ చేసిన తర్వాత ఖాళీగా ఉన్నాను మమ్మీ, బోర్ వస్తుంది అని చెప్పి అనింది. అనేసి ఏం చేసిందంటే ఒక తనంతలు తానుగానే మొబైల్ పట్టుకొని ఏవో తనకి గ్రాఫ్ట్ ఆర్ట్ ఏదో ఉందని చెప్పి సడన్గా ఫోన్ తీసుకొని పిక్స్ చూస్తూ ఉంటే ఇలాంటి మంచి డ్రాయింగ్ వచ్చేసరికి తను ఏం చేసిందంటే ఈ అసలు దీన్ని డ్రా చేసేసింది. అసలు ఎంత బాగా అనిపిస్తుందో అండి. అసలు ఈ డ్రాయింగ్ చూస్తే నేనే అసలు మర్చిపోయాను. అసలు రియల్గా మా పాపనైనా ఇంత అందంగా గీసింది ఒక మనిషిని, అది కూడా కూచిపూడి నాట్యం చేసిన మనిషిని ఎంత బాగా గీసింది అని అసలు నేనే మర్చిపోయానండి. అసలు ఎవరి పిల్లలు అయినా ఒక ప్రత్యేకమైన ఆర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే వాళ్ళు ఇలాంటి పనులు చేయగలుగుతారు. మనం మాత్రం అవతల వాళ్ళ పిల్లల కిడ్స్లో మాత్రం అసలు కంపారిజన్ చేయొద్దండి. వాళ్ళు బాగా చదువుతున్నారు, వాళ్ళు ఇలా అలా అలా అంటే వీళ్ళకి మాత్రం ఎక్కడ లేని కోపాలన్నీ వచ్చేస్తాయి. కంపారిజన్ అనేది మానేయండి, ఓకేనా. నేను కూడా ఒకప్పుడు అనేదాన్ని, అబ్బా అక్క బాగా చదువుతుంది చూడనా ఇలా అలా అనేదాన్ని. అయితే తన కోపం వచ్చేసింది, మమ్మీ నన్ను ఎప్పుడు కంపారిజన్ చేయొద్దు నువ్వు అని అనేది. అందుకే ఈ మధ్య నేనైతే కంపారిజం అనేది వదిలేసినప్పటి నుంచి నా పాప చాలా గ్రో అయ్యింది. అందుకనే చెప్తున్నాను, ఎవరికైనా కనుక పిల్లల్ని మాత్రం అస్సలు అవతల వాళ్ళతో కంపారిజన్ చేయకండి, ఓకేనా. చూడండి ఎంత బాగా తన ఓన్గా క్రియేటివ్గా ఎంత బాగా చేసిందో అండి, చాలా బాగా అనిపించింది, ఓకేనా. ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పారా. లైక్, షేర్, కామెంట్. మీ బాయ్ అండి.